హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. పెసరపప్పు టమాటో ఎలా తయారు చేద్దామో చూద్దాము. కుక్కర్లో కప్పు పెసరపప్పు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెసరపప్పు అయితే వేయించుకోవాలి. పప్పు అంతా కూడా వేగిన తర్వాత మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు వేగిన తర్వాత వాటర్ వేసుకుని 2 టైమ్స్ అయితే మనం కడగాలండి. కడిగిన తర్వాత మళ్ళీ అందులో గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి. మీడియం సైజు 3 టమాటోస్, 4 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ అయితే నేను కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు అయితే ఇందులో వేసుకున్నాను. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. అందులో ఒకసారి వాటర్ వేసి కడిగి నీళ్ళు వంపేసి తర్వాత నానబెట్టుకున్నాను వాటర్ వేసుకుని. ఈ లోపల కుక్కర్ అయితే విజిల్ వస్తుందండి. 3 విజిల్స్ అయితే నేను రానిచ్చాను. పెసరపప్పుకి 3 విజిల్స్ సరిపోతుందండి. తర్వాత స్టవ్ ఆపేసి కుక్కర్ పక్కకి దించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూడాలని. పప్పు అయితే చక్కగా ఉడికింది. ఇప్పుడు పప్పు అంతా కలుపుకొని ఒకసారి పప్పు గుత్తితో మనం మ్యాష్ చేసుకోవాలండి. పప్పు టమాటోస్ అన్నీ ముక్కలుగా ఉంటాయి కాబట్టి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. చింతపండు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని చింతపండు రసం ఇందులో వేసుకున్నాను. సాల్ట్ అయితే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లోనే మనం ఒకసారి అయితే చింతపండు రసం అంతా కూడా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లో మనం ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని పప్పు అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, ఎల్లుల్లిపాయ రేఖలు ఒక 8, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇంగువ అండి. ఒక పించు, ఒక చిటికెడంతా వేసుకుంటే బాగుంటుందండి ఇంగువ. ఇవన్నీ కూడా వేగిన తర్వాత మనం పక్కకు దించుకున్న పప్పు ఇందులో తాలింపులో వేసుకోవాలి. వెంటనే మనం మూత పెట్టుకోవాలండి. తర్వాత మనం మూత తీసి ఒకసారి తాలింపు అంతా కూడా మనం పప్పులో కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి. తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.